హలో గైస్, వెల్కమ్ టు ప్రాజెక్ట్స్ హబ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్యాటర్న్ ప్రింటింగ్ ఇన్ పైథాన్ డే 1. సో ప్యాటర్న్ ప్రింటింగ్ ఫస్ట్ బేసిక్ ప్యాటర్న్ ప్రింటింగ్ చూద్దాము. ప్రింట్ ద గివెన్ ప్యాటర్న్. ఓకే, ప్యాటర్న్ ఏముంది ఇక్కడ? స్టార్స్ ఉన్నాయి. ప్యాటర్న్ ఆ స్టార్స్ ఎన్ని ఉన్నాయి? రో వైజ్గా 5 స్టార్స్ ఉన్నాయి అండ్ కాలం వైజ్గా కూడా 5 స్టార్స్ ఉన్నాయి. సో ఇది మనము ప్రింట్ చేయాలి పైథాన్ కోడ్ తోటి. అది ఎలాగా? ఫస్ట్ మనం ప్యాటర్న్ని అనలైజ్ చేయాలి. ఓకే, అదొక స్పేర్ ప్యాటర్న్ ఉంది, 5 రోస్ ఉన్నాయి, 5 కాలమ్స్ ఉన్నాయి. దీన్ని ప్రింట్ చేయాలి మనము కోడ్ తోటి. అంటే మనం దీన్ని డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ డేటా స్ట్రక్చర్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్యాటర్న్ ప్రింటింగ్ స్టార్ట్ చేస్తే బెస్ట్. ఎందుకంటే డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి వెళ్ళినామంటే ఏం అర్థం కాదు మనకు, మొత్తం చాలా టైం తీసుకుంటుంది. ఓకే, నేను దీన్ని ఎట్లా డివైడ్ చేసుకున్నా అంటే ఇక్కడ నేను సపరేట్ బాక్స్ వైజ్గా డివైడ్ చేసుకున్నా. సో రోస్ ఈక్వల్స్ టు ఐ అని ఇచ్చేసిన అండ్ కాలమ్స్ ఈక్వల్స్ టు జే అని ఇచ్చేసిన. ఐ అనేది అవుటర్ లూపు, జే అనేది ఇన్నర్ లూపు. ఓకే, అవుటర్ లూప్లో సపరేట్గా అంటే మనం ఏం మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ చేసినామంటే అప్పుడు జే లూప్ మనం మార్చాల్సి వస్తుంది. ఎక్కడికి? సో ఇది ఎప్పుడు కాన్స్టెంట్ అవుటర్ లూప్, ఇన్నర్ లూప్ మాత్రం చేంజ్ అవుతుంది, అది ప్యాటర్న్ని బట్టి. ఓకే, ఫస్ట్ మనకి ఈ ప్యాటర్న్ని చూద్దాం ఫస్ట్, దాని తర్వాత మనం సాల్వ్ చేసుకుంటూ పోదాం వేరే ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్లో ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 5 స్టార్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంది? జే ఇన్నర్ లూప్లో 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఓకే, అప్పుడు అయితేనే మనకు 5 స్టార్స్ వస్తాయి. మనం స్టార్ని ప్రింట్ చేసుకుంటాం, అప్పుడు 5 స్టార్స్ వస్తాయి. సెకండ్ రోలో కూడా సేమ్. థర్డ్ రోలో కూడా సేమ్. ఫోర్త్ రో సేమ్. ఫిఫ్త్ రో సేమ్. ఓకే, మొత్తము జే. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? జే ఇన్నర్ లూప్లో 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, కానీ ఐ మాత్రం కాన్స్టెంట్ ఉంటుంది. ఎందుకంటే అది అవుటర్ లూప్ కాబట్టి. ఏ దానికైనా ఐ కాన్స్టెంటే ఉంటుంది, అవుటర్ లూప్ కాన్స్టెంట్ ఉంటుంది. సో సంథింగ్ ఏమైనా చేంజ్ చేస్తే చేంజ్ అయిపోతుంది కోడ్ అంతా. దీనికి నేను అల్గరిథం రాసిన, అల్గరిథం స్టెప్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని. సో దాన్ని చూద్దాము. ఇక్కడ అల్గరిథం చూడండి. ఫస్ట్ యూస్ ఫర్ లూప్ టు ఇటరేట్ ఐ ఫ్రమ్ 1 to 5 రోస్. అంటే మనకి ఏమొస్తుంది? 1, 2, 3, 4, 5. సో 1, 2, 3, 4, 5 అంటే వాల్యూస్ ఉంటాయి. సెకండ్, ఇన్సైడ్ దిస్ లూప్ అంటే ఇన్సైడ్ ఐ లూప్ యూస్ అనదర్ లూప్ టు ఇటరేట్ జే ఫ్రమ్ 1 to 5. ఓకే, ఇక్కడ కూడా మనకు 1 to 5 కావాలి. ఓకే, 5 వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ ద ఇన్నర్ లూప్. ఓకే, ఇన్నర్ లూప్లో అంటే జే లూప్ కింద ప్రింట్ స్టార్ని ప్రింట్ చేయమంటున్నాడు వితౌట్ మూవింగ్ టు ఏ న్యూ లైన్. ఓకే, వితౌట్ మూవింగ్ టు ఏ న్యూ లైన్ స్టార్ని ప్రింట్ చేయమంటున్నాడు. ప్రింట్ చేద్దాము. ఇక్కడ ఆఫ్టర్ ది ఇన్నర్ లూప్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అంటే ఇన్నర్ లూప్ అయిపోయిన తర్వాత 1 row ఈజ్ ప్రింటెడ్. ఒక రో ప్రింట్ అయిపోతుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని మొత్తం ప్రింట్ అయ్యేటట్లు ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ రాయమంటున్నాడు. ఓకే, రిపీట్ ద ప్రాసెస్ అంటిల్ ఆల్ రోస్ ఆర్ ప్రింటెడ్ ఎండ్ ద ప్రోగ్రామ్. ఓకే, ఆ ప్రాసెస్ని రిపీట్ చేయమంటుండు మొత్తం ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వరకు. దీన్ని మనము కోడ్లో ఎట్లా రాస్తామని చూద్దాం. ఓకే, ఇక్కడ నేను VS కోడ్కి వచ్చేసిన. ఇక్కడ నేను కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా ఒకటి. day1.py. ఓకే, మనం ఆ ప్యాటర్న్ని ప్రింట్ అయ్యాలిగా. మనం అల్గరిథం ప్రకారం రాసుకుందాం మన కోడ్. ఫస్ట్ ఫర్ లూప్లో 1, 6 తీసుకుంటే 5 వాల్యూస్ వస్తాయి. చూడండి మీరే ఎన్ని వాల్యూస్ వస్తాయి మీరే చూడండి. ఫైవ్ వాల్యూస్ వచ్చినాయా? అంటే ఫస్ట్ ఫర్ లూప్లో 5 వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ ఫర్ లూప్. నెక్స్ట్ ఫర్ లూప్లో కూడా 5 వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలా? స్టార్ ప్రింట్ చేయాలా. తర్వాత ఎండ్ చేయాలా. స్టార్ని ప్రింట్ చేసినాక మనం ఎందుకు ఎండ్ చేస్తున్నామంటే మనకు ఇంకో న్యూ లైన్ రావాలి కాబట్టి. దాని తర్వాత ఏం చేస్తున్నా? నేను ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేస్తున్నా. ఓకే, మనం అల్గరిథం స్టెప్స్లో చూసినట్టు నేను ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేస్తున్నా.
ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తున్నా. ఓకే, పైథాన్ స్పేస్ day1 డాట్ py వచ్చినాయా 5 స్టార్స్. ఇక్కడ 5 అంటే 5 5 25 మొత్తం 5 rows 5 కాలమ్స్లో 5 స్టార్స్ వచ్చినాయా. కొంచెం పెద్ద వేసినా చూడండి. ఇక్కడ 5 స్టార్స్, ఫస్ట్ రోలో 5, సెకండ్ రోలో 5, థర్డ్ 5, ఫోర్త్ 5, ఫిఫ్త్ 5. సో మనం అనుకున్న ప్యాటర్న్ వచ్చింది కదా. ఇక్కడ కోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్త అయినండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,6 అంటే ఈ 5 వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ 5 వాల్యూస్ వస్తాయి. అంటే 5 వాల్యూస్ ఐలో స్టోర్ అవుతున్నాయి. స్టోర్ అయినాక మనం కింద ఎంబటినే ఇంకో లూప్ తీసుకున్నాం కదా. అంటే ఇంకో లూప్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ ఫస్ట్ మన బాక్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసినాక, సో ఈ ఫస్ట్ కాలం తీసుకొని అది అప్పుడు ఏం చేస్తుంది, ఓకే ఫస్ట్ కాలంలో 5 వాల్యూస్ అంటే 5 వాల్యూస్ కదా, ఇది కూడా 5 వాల్యూస్ ప్రింట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ కాలంలో కూడా ఏం ప్రింట్ అవ్వాలి, 5 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. ఆ ప్రింట్ అవ్వాల్సిన వాల్యూ ఏంది, స్టార్. ఓకే, దాని తర్వాత స్టార్ని ప్రింట్ అయినాక మళ్ళీ ఏమవుతుంది, 5 వరకు అయిపోతుంది లూపు. దాని తర్వాత ఏమవుతుంది చూస్తుంది, ఉందా లేదా అని చూసి తర్వాత ప్రింట్ మొత్తం ఏవైతే స్టార్స్ కావాలో స్టార్స్ అన్నీ ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ దాని దగ్గరికి పోతుంది, చూస్తుంది, మళ్ళీ 5 స్టార్స్, మళ్ళీ థర్డ్, మళ్ళీ 5 స్టార్స్, ఫోర్త్ 5 స్టార్స్, ఫిఫ్త్ 5 స్టార్స్. నేను ఇదే మీకు అంటే ఈ కోడ్ ఇంకా సింపుల్గా అర్థం అవ్వడానికి నేను విజువలైజర్లో చూపిస్తాను. ఈ కోడ్ని చూడండి. క్రోమ్ ఓపెన్ చేసిన ఇక్కడ విజువలైజర్ అని టైప్ చేసిన కూడా ఇందులో పైథాన్ విజువలైజర్ అని ఉంటుంది. ఇదే ఇక్కడ విజువలైజర్లో కోడ్ కాపీ పేస్ట్ చేసుకున్నా, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్న కోడ్ని చూడండి ఏమవుతుందో. సో ఇక్కడ ఒక అవుట్పుట్ స్క్రీన్ వచ్చింది, ఇందులో అవుట్పుట్ వస్తాం మనకు. సో ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ బటన్ వచ్చింది, ఇక్కడ లాస్ట్ బటన్ వచ్చింది. ఫస్ట్ ఇక్కడ కర్సర్ ఎక్కడ ఉంది, ఫస్ట్ లైన్ దగ్గర ఉంది. సో ఇక్కడ స్టార్ట్ అవుదాం మనం. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,6 అంటే ఎన్ని వాల్యూస్ ఉంటాయి, 1 2 3 4 5 మొత్తం 5 వాల్యూస్ ఉంటాయి అవుటర్ లూప్లో, రైట్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఐ ఇన్ రేంజ్ 1,6 అన్నప్పుడు ఏ వాల్యూ తీసుకుంటుంది, i = 1 వాల్యూ తీసుకుంటుంది. ఐలో 1 స్టోర్ అవుతుంది ఫస్ట్. ఇక్కడ స్టోర్ అయిందా i = 1 అని. నెక్స్ట్ ఫర్ జే ఇన్ రేంజ్ 1,6 సేమ్, జే కూడా ఎన్ని వాల్యూస్ ఉంటాయి, 1 2 3 4 5 అంటే ఈ ఫస్ట్ i = 1 తీసుకుందా. ఈ ఫస్ట్ ఇటరేషన్ అన్నట్టు, ఈ ఫస్ట్ ఇటరేషన్కి జే వాల్యూ ఎన్ని టైమ్స్ వస్తుంది అంటే జే అనేది ఎన్ని టైమ్స్ వాల్యూస్ తీసుకుంటుంది, 5 టైమ్స్ తీసుకుంటుంది. అంటే జే మనం ఇచ్చినాం కదా ఇక్కడ 1,6 అని. సో 1 2 3 4 5 అది దేనికి, ఓన్లీ 1కి. ఓకే, అంటే జే = ఫస్ట్ ఏం తీసుకుంటుంది, 1 తీసుకుంటుంది. జే = 1 తీసుకుందా జే కూడా. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ స్టార్, ఫస్ట్ జే = 1 తీసుకుంది కదా. సో 1 కాబట్టి ఒక స్టార్ని ప్రింట్ చేస్తున్నాం. స్టార్ ఇక్కడ ఒకటి ప్రింట్ అయింది. మళ్ళీ కర్సర్ అనేది పైకి వెళ్ళింది. ఎందుకు, జే వాల్యూలో ఇంకా వాల్యూస్ ఉన్నాయి, 2 3 4 5 ఉన్నాయి, అవి కూడా ప్రింట్ అయ్యాలి కదా. సో నెక్స్ట్ ఇప్పుడు క్లిక్ చేస్తున్నా. సో జే = వచ్చిందిగా, వాల్యూ ప్రింట్ అవ్వాలిగా, స్టార్ ప్రింట్ అయింది. జే 2 స్టార్స్ ప్రింట్ అయిపోయినాయి. మళ్ళీ 3 ఉంది, మళ్ళీ నెక్స్ట్ వస్తున్నా, ప్రింట్ స్టార్, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ స్టార్ ప్రింట్ అవుతుంది, 4 స్టార్స్ ప్రింట్ అయిపోయినాయి. జే = 4 అన్నప్పుడు నెక్స్ట్ జే = 5 స్టార్స్ ప్రింట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమవుతుంది, కిందికి వెళ్ళిపోయింది మొత్తం. ఎందుకు, మన ఉన్నాయా ఏం లేవు కదా, 5 తర్వాత మన ఉన్న వాల్యూస్ ఏం లేవు, అందుకే ప్రింట్ మొత్తం. అంటే ఇప్పుడు ఈ లైన్ అంతా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయగానే మళ్ళీ ఫస్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంది ఉండాల్సింది, ఇప్పుడు i = 2. సో i = ఇక్కడ వాల్యూ మారుతుంది చూడండి. నేను క్లిక్ చేయగానే i = 2 వచ్చిందా. ఇప్పుడు జే = మళ్ళీ ఏమవుతుంది, 2 సెకండ్ ఇటరేషన్లో జే అనేది 1 రావాలి సపరేట్ లూప్. మళ్ళీ జే 1 వచ్చిందా, మళ్ళీ సేమ్ రిపీటింగ్ ప్రాసెస్ అంతే, సపరేట్గా ప్రింట్ అవుతూనే ఉంటాయి అట్లా. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 5 స్టార్స్. సో ఇది ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది మొత్తం ఎక్కడ దాకా, 5 అయిపోయిన దాకా. అవుటర్ లూపు 5 అయిపోయిన దాకా ఈ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతుంది. అయిపోగానే ఎండ్ అయిపోతుంది ఇది లూపు. ఓకే,
సో ఈరోజుకి ఇంతే గైస్, బాయ్.